ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి మాకెవరికి చెప్పకుండా ఎందుకు వచ్చావే? చెప్పా పెట్టకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు. ఏయ్, నిన్నే. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో చెప్పమని అడిగితే పారిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు? సహస్ర, గుళ్ళ ఎందుకు? ఇక్కడ ఎవరైనా వింటారు. తన ఇంటికి తీసుకుని వెళ్దాం. ఏయ్, దానికి నా మొషినా లేకపోతే నీకు నా మొషినా? అక్క, నలుగురిలో ఎందుకు అక్క గొడవ చేస్తావు? నేను గొడవ చేయట్లేదే. తనిక్కడికి ఎందుకు వచ్చింది, దానికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పకుండా ఇంట్లోంచి ఎందుకు వచ్చిందో చెప్పమను చాలు. నాకు కోపం తెప్పించొద్దు. మర్యాదగా నిజం చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా భర్త కోసం పూజ చేయించడానికి ఇక్కడికి వచ్చాను. అదే విషయం ఇంట్లో ఏ ఒక్కరికి చెప్పకుండా ఎందుకు వచ్చావ్? నిన్నేనే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తామని అనుకున్నాను, కానీ అప్పటికే ఎవరూ లేవలేదని చెప్పకుండా వచ్చేసాను. అక్క, ఇది అబద్ధం చెప్తుంది. ఇదేదో నిజం దాస్తుంది. అక్కడ మదన్ నిన్ను చేసుకోవటానికి సిద్ధపడితే మొన్న విషం తాగావు. ఇవాళ నీ భర్త పేరు మీద పూజ చేయిస్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? చెప్పవే, ఏంటి దిక్కులు చూస్తున్నావు? సమాధానం రావట్లేదా లేదా చెప్పలేకపోతున్నావా? అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చేటప్పటికే తను పూజలో ఉంది. కాసేపు ఆగితే తనతో పాటు నేను కూడా ఇంటికి వచ్చేసేవాడిని కదా. అసలు తను ఇక్కడే ఉందని నీకెలా తెలుసు విహారీ? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావ్? అర్జెంట్ గా మీటింగ్ ఉందని వెళ్తున్నానన్నావు కదా. ఇక్కడికి ఇంత దూరం ఎలా వచ్చావు బావా? లేక అదే నిన్ను మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చిందా? వదినా, ఏంటా మాటలు? ఏంటా ప్రశ్నలు? ఏమాత్రం పొంతం లేని సమాధానాలు, అర్థం కాని మాటలు వింటే ఇలాగే అనుమానాలొస్తాయి. ఏంటి విహారీ, ఏం మాట్లాడవు? అత్తయ్య, లక్ష్మి ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్ సత్య చూసి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. అవునండి, నేను లక్ష్మిని చూసి ఫోన్ చేశాను. విహారీ ఇక్కడికి వచ్చాడు. అరే సత్య, అర్జెంటుగా నువ్వు సరే నువ్వు త్వరగా వచ్చారా. అక్క, నీ అనుమానాలు మాటలు చాలు. లక్ష్మి, పద వెళ్దాం. అమ్మా, అంత పెద్ద పూజ చేసి
స్వామివారి ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నారేంటమ్మా? తీసుకోండి. తన పూజకే వచ్చింది సహస్ర. ఇప్పటికైనా అర్థమైంది కదా, పదండి ఇంటికి వెళ్దాం. ఈ క్షణం నుంచి నేను నా భార్యగా అంగీకరిస్తున్నాను. అమ్మా, ఎంత అదృష్టాన్ని కలిగించావు. ఇలాంటి రోజంటూ ఒకటి ఉంటుందని నా జీవితంలో నేనెప్పుడు అనుకోలేదు, అసలు ఊహించలేదు కూడా. విహారీ గారు నాతో ఇలా మాట్లాడతారని నేనెప్పుడు అనుకోలేదు. చాలమ్మా, నాకు ఈ సంతోషం చాలు. ఇంకా నువ్వెన్ని కష్టాలనిచ్చినా నేను ఆనందంగా వాటిని ఎదుర్కొంటాను. జీవితాంతం నా భర్తని ఇలానే ఆరాధిస్తూ ఉంటాను. అమ్మా లక్ష్మి, చెప్పండమ్మా. నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని క్షమించడం ఏంటమ్మా? అలా మాట్లాడద్దు. ఎందుకంటే నేను నిన్న నీతో అందరిలాగే మాట్లాడానేమో అని అనిపించింది. నిన్ను పెళ్లి చేసుకో, నీ భవిష్యత్తు బాగుంటుంది అని రకరకాలుగా చెప్పాను. కానీ అసలు నీకు ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో కనుక్కోలేకపోయాను. నిన్ను నీ మెళ్ళో తాళి కట్టినవాడు ఎంత మోసం చేసినా అతనంటే నీకెంత ఇష్టమో తెలుసుకున్నాను. కాని ఒక్క విషయం లక్ష్మి, నా సంతోషం కూడా నువ్వు బావుంటే చాలు, నీ భవిష్యత్తు ఆనందంగా ఉంటే చాలన్న చిన్న ఆశ. అందుకే నీ మనసు నొప్పించాను. అమ్మా, మీ కోపంలో అయినా సరే నా మీద ప్రేమే ఉందని నాకు తెలుసు. మీరు ఏం చేసినా అది నా కోసమే చేస్తాను. కానీ అమ్మా, నా భవిష్యత్ అనేది నా కర్మఫలానికి అనుగుణంగా జరుగుతుందని వదిలేయండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.